ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రతే ఫోటోని చూస్తేనే ఇంత భయపడుతుంది కదా. రేపు వర్ధంతి జరిగినప్పుడు మీ అమ్మ ఆత్మ గనక వచ్చింది అంటే ఇంకెంత హడలిపోతుందో అని. అమ్మగారి ఆత్మని అత్తయ్య చూడలేదు కదా. గ్రహచారం చెవులు మూసి చెంపదెబ్బలు కొడితే కళ్ళకి కనిపించేందుకు కూడా కనిపిస్తుందంట. ఎవరెవరికో కనిపించడం కాదు వదినా, అమ్మ నాకు కనిపించాలి. అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో తెలుసా. బాబుగారు, నేనొకటి చెప్తాను, శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గాయత్రమ్మ గారు ఆత్మగా కనిపిస్తున్నారు అంటే 2 విషయాల్లో స్పష్టత తెలుసుకోవాలి మనం. ఒకటి, పునర్జన్మలో నా బిడ్డగా పుట్టిన తను ఇక్కడే మనకి చాలా దగ్గరగా అయినా ఉండాలి. 2, ఆ బిడ్డ మనకి శాశ్వతంగా దూరం అయినా అయి ఉండాలి. నైని, ఏంటా మాటలు? నీ నుంచి ఇలాంటి మాట వస్తుందని నేను అనుకోలేదు. అవును కదా చెల్లి, ఇందాక నేను నవ్వుకున్నాను కానీ ఇప్పుడు నువ్వన్న మాటకి నా గుండె ఆగినంత పనైంది. లేదక్కా, నేను ప్రాక్టికల్గానే ఆలోచించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే 1.5 ఏడాది తర్వాత మళ్ళీ అమ్మగారు ఆత్మగా కనిపించారంటే ఈ 2 కారణాలే ఉంటాయి. నైని, అలాంటప్పుడు రెండో దాని గురించి మాట్లాడుకో. అమ్మ బతికే ఉంది, ప్రాణాలతోనే ఉంది. చూడు చెల్లి, గాయత్రి పాప కూడా ఎలా చూస్తుందో. మీ గాయత్రి అత్తయ్య నా అంత వయసుంటుందని, నాలాగే ఎర్రగా బుర్రగా ఉంటుందని కాస్త ఓపిక పట్టి ఎదురు చూడండి అన్నట్టు చూస్తుంది. మీరెంత చెప్పినా నాకు నమ్మకం, ధైర్యం కలిగించడానికని నాకు తెలుసక్క. కానీ రెండిట్లో అయితే ఒకటి సత్యం, రెండోది అంచనా. 2 జరగడం అంటే అసంభవం. నైని, నువ్వు ఇలా మాట్లాడితే మాకు బాధగా ఉంటుంది. ఓ పంచే, ఈసారి అమ్మ ఆత్మ నీకు కనిపిస్తే తనని నేరుగా అడుగు. అవును కదా చెల్లి, అప్పుడు తను పసిపాపగా ఎక్కడుందో చెప్పడమో చూపించడమో చేస్తుంది కదా. ఆ పని చేస్తాను. ఇంకా ఎదురు చూస్తూ నా కడుపు కోతకు మందు రాసుకుంటూ ఉండలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.